1985 నుంచి ఒక్కటంటే ఒక్క యుద్ధ విమానము కొననటువంటి భారతదేశం. ఆ విషయాన్ని రఫేల్ కొనుగోళ్ల సందర్భంలో సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో చాలా స్పష్టంగా చెప్పింది రక్షణ రంగం. ఇప్పుడు ఆ రఫేల్ కొన్నాం చాలవు, మనకి కొన్ని పాత విమానాలది ఎక్స్పైరీ అయిపోయినాయి, సుకోయిలు మిగ్గులు. వాటి ప్లేస్లో కొత్తవి కావాలి. మనం సొంత తయారీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, విదేశాలేమో రుద్దాలని చూస్తున్నాయి. ఈ దశలో కీలకమైన అడుగులు పడుతోంది. ఐఏఎఫ్ 150 జెట్ ట్రైనర్ల కొనుగోలుకు సిద్ధమవుతుంది. హాక్ ఫైటర్ జెట్ స్థానం భర్తీ కోసం ఆర్ఎఫ్ఐ, మరి రఫేల్, తేజస్, ఏఎంసీఏకి పైలట్లు ఎలా తయారవుతారన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. భారత వాయుసేన తన హాక్ MK-132 అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ ఫ్లీట్కి వారసులను వెతకడం ప్రారంభించింది. సుమారు 150 విమానాల కోసం ఈ ఆర్ఎఫ్ఐ అంటే రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ జారీ చేసింది. ఇవి స్టేజ్ 3 ఎఫ్ ట్రైనర్లు. ఫైటర్ స్క్వాడ్రన్లకు వెళ్లే ముందు రూకీ పైలట్లు చివరి లింక్లో ఉపయోగించే విమానాలు. ఆధునిక యుద్ధంలో అవసరమైన ఎయిర్బోర్న్ రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, బియాండ్ విజువల్ రేంజ్ BVR మిస్సైళ్లతో పరిచయం అక్కడే జరగాలి. తర్వాత రఫేల్, తేజస్, చివరికి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA వైపు పయనించాలి. ఈ ఆర్ఎఫ్ఐ అంటే టెండర్ కాదు, కొనుగోలు హామీ కూడా కాదు. భారతదేశంలో వాళ్ళు కానీ విదేశీ తయారీదారుల నుంచి అందుబాటులో ఉన్న ప్లాట్ఫామ్లు, సాంకేతిక సామర్థ్యాలు, స్వదేశీ కంటెంటు, టెక్నాలజీ ట్రాన్స్ఫరు, డెలివరీ షెడ్యూల్ మీద సమాచారం కోసం అక్టోబర్ 5 దాకా వెయిట్ చేస్తారు. నో కాస్ట్, నో కమిట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతాయి. ఆ తర్వాత బిడ్డింగ్ దశ వస్తుంది. అప్పుడు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ RFP వస్తుంది. డిసెంబర్ 2027కి టెంటేటివ్గా కాంట్రాక్ట్ ఎఫెక్టివ్ డేట్ నుంచి 60 నెలల్లో డెలివరీలు. ఈ షెడ్యూల్ ప్రకారం చూస్తే మొదటి విమానాలు ట్రైనింగ్ బేస్కి మిడ్ 2030 పడుతుంది మన దగ్గరకు వచ్చేటప్పటికి. విదేశీ కంపెనీలు కేవలం పనితీరు చూపించడం సరిపోదు, ఉత్పత్తి, టెక్నాలజీ, సప్లై చైన్ ఎంత భారత్కి తేవాలో కూడా చూపాలి. సింగిల్ స్టేజ్ 2 ఎన్వలప్ ప్రక్రియ, టెక్నికల్ క్లియరెన్స్ తర్వాత ఫీల్డ్ ట్రయల్స్, లోయెస్ట్ టెక్నికల్లీ కంప్లైంట్ బిడ్డర్కి కూడా కాంట్రాక్ట్ ఉంటుంది. ఐఏఎఫ్ 106 హాక్ MK-132లని రెండో దశలో కాంట్రాక్ట్ చేసింది. 2004లో 66, 24 UK నుంచి, 42 HAL లైసెన్స్. 2010లో మరో 40 HAL నుంచి 2008 ఫిబ్రవరి నుంచి స్టేజ్ 3 ప్రధాన ట్రైనర్గా సేవ. దాదాపు 2 దశాబ్దాల పైలట్ పైప్ లైన్లో కీలకం. ఇప్పుడు అవసరం కేవలం ఫైటర్ జెట్ కాదు, నెట్వర్క్స్, సెన్సార్లు, EW, లాంగ్ రేంజ్ మిస్సైళ్లు, డేటా లింకులకి యుద్ధ వాతావరణం ట్రైనర్లోనే ప్రతిబింబించాలని ఐఎఫ్ అడుగుతోంది. ప్రపంచ హాక్ ప్రొడక్షన్ లైన్ కూడా ముగిసిపోయింది. UK కూడా హాక్ T1, T2 రీప్లేస్మెంట్కి RFI చేసింది. విదేశీలో లియోనార్డో M346 మాస్టర్, కొరియా ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ T50 కుటుంబ ప్రముఖం. భారత్ వైపు HAL ప్రతిపాదిత HLFT-42, అలాగే కొన్ని నివేదికల ప్రకారం HLFT-42 అనేది సుమారు 16.5 టన్నుల సూపర్ సోనిక్ లీడ్ ఇన్ ఫైటర్ ట్రైనర్. తేజస్ MK-2 AMCAకి ముందు ప్లాన్ చేసుకోవచ్చు. తేజస్ MK-2 AMCAకి ప్రత్యేక ట్రైనర్ వేరియంట్లు కూడా ఉండేటటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు. ఓవరాల్గా ఇక రాబోయేటటువంటి రోజుల్లో కొత్త యుద్ధ విమానాల తయారీ దిశగా అడుగులు పడుతున్నాయి.